హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఇది రీసెంట్గా కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఏ ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఇస్ 20 సెంటీమీటర్స్, దెన్ పవర్ ఆఫ్ లెన్స్ ఇస్. సో పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా 1 బై ఫోకల్ లెంత్. ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. 100 ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్. 20 by 100 is 1 by 5. 0 క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఎఫ్లో 1 by 5 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1 by 5 అంటే పైకి వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ 5. సో ఆన్సర్ ఏంటి అంటే ఎప్పుడు కాన్వెక్స్ లెన్స్కి ప్లస్ ఉంటుంది, కాన్కేవ్కి మైనస్ ఉంటుంది. ఇట్ ఈస్ 5 డయాపర్ ఆర్ 5D. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ వన్. Next question, the amount of oxygen required to combust 240 grams of carbon to form carbon dioxide is 640 grams. Which of the following sentence is a true statement? HCl is a weak acid. Actually, HCl is a strong acid. ఇక్కడ weak అన్నాడు, it is a false statement. KOH is a strong acid. KOH acid కాదు first of all. CH3COH is a strong acid. It is also false. NaOH is a strong base. ఇది correct. So correct option ఏంటి అంటే option B. Name the compound C2 Name the compound C2H5OH as per IUPAC అంటే దీనికి ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్. ఎందుకు ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కహాల్. C2, సో కార్బన్ 2 ఉంటే ఇథైల్ అవుతుంది. అదే కార్బన్ 1 ఉంటే ప్రిఫిక్స్లో మనం దాన్ని ఏమంటాము? మిత్ అంటాం, మిథైల్. 3 ఉంటే ప్రాప్, 4 ఉంటే బ్యూట్. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి C2 ఉంది కాబట్టి ఇథైల్, OH గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కహాల్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి. ఫిఫ్త్ క్వశ్చన్, ద రిజల్టెంట్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. సో ఇక్కడ సిరీస్ కనెక్షన్లో ఉంది కాబట్టి 2 ohms ప్లస్ 3 ohms గివ్స్ యూ 5 ohms. సో ఎప్పుడు మనము సిరీస్లో ఉంటే యాడ్ చేయాలి స్టూడెంట్స్ రెసిస్టెన్స్ని. అదే ప్యారలల్లో ఉంటే అది కూడా యాడ్ చేయాలి, కాకపోతే ఈ విధంగా యాడ్ చేయాలి. ఎందుకంటే 1 బై రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 కాబట్టి. సో ఇది మనం రిలవెంట్ కాదు, ఎందుకంటే ఇది సిరీస్లో ఇచ్చాడు, ఇది ప్యారలల్కి మాత్రమే. సో 5 ohms ఉంది అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ గివెన్ యాజ్ 20 watts. ఏం అడిగాడు? కరెంట్ అడిగాడు కాబట్టి కరెంట్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 20. రెసిస్టెన్స్ ఎంత వచ్చింది సిరీస్లో? 5. సో 20 by 5 విచ్ ఈస్ 4 amperes ఇస్ ద కరెంట్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ పేర్ ఆఫ్ గ్రూప్స్ ఫార్మ్ అయానిక్ బాండ్స్. సో అయానిక్ బాండ్స్ ఫార్మ్ అయ్యేది 1A ఎలిమెంట్స్ అండ్ 7A ఎలిమెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మెకానికల్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది మనము డైనమో అంటాము ఆర్ జనరేటర్ అంటాము. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అంటే దాన్ని మోటార్ అంటాము. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ఇది ఎస్ఏ ఆన్సర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం ఈస్. సో ఇట్ ఈస్ నియాన్ 3s1. Number of elements present in third period of the long periodic table is. Number of periods in third period ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8. సో థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సి. ద కరెక్ట్ పాత్ రే ఆఫ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్. సో ఇది ఈ విధంగా ఉంటే మనకి కాన్వెక్స్ లెన్స్, ఎప్పుడు రిఫ్రాక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, అలోట్రోప్స్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ యూజ్డ్ యాజ్ లెడ్ ఇన్ పెన్సిల్స్. ఈ 4 ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. ట్రై టు నో ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి, 5 seconds టైం ఇస్తాను. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పారనుకోండి, దెర్ ఈస్ నో లెర్నింగ్ ఇన్ దట్. సో మీరు ట్రై చేసి నేను చెప్తే ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ లెర్నింగ్ కూడా అనిపిస్తుంది. సో 5 seconds, go through the question and answer. సో దీని కరెక్ట్ అయిన ఆప్షన్ ఏంటంటే గ్రాఫైట్. అలోట్రోప్స్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ యూజ్డ్ యాజ్ లెడ్ ఇన్ పెన్సిల్ ఇస్ గ్రాఫైట్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, IUPAC నేమ్ ఆఫ్ కాంపౌండ్ CH3CH2CH2OH ఈస్. సో యువర్ 5 seconds time starts now. Go through the option and find the answer. You are correct students. Answer is propanol. ఎందుకంటే ఇక్కడ OH ఉంది కాబట్టి ఇది ఆల్కహాలిక్ గ్రూప్ కాబట్టి ఆన్సర్ ప్రొపనాల్ వస్తుంది. ఇక్కడ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 1, 2,
3. ఒకవేళ 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే అది ప్రొప్ అవుతుంది. అండ్ ఓహెచ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కహాల్ కాబట్టి ప్రొపనాల్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Moving on to the third question, the most common metal in the earth crust occurring in the most of mineral seas. Four options ఇచ్చాడు. Try to guess the answer. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అల్యూమినియం. Fourth question, a device used to measure current in the circuit. Ammeter, voltmeter, resistor, voltmeter. Guess the correct answer, student. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అమ్మీటర్. కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ యూజ్ చేస్తారు. పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ యూజ్ చేస్తారు. మూవింగ్ ఫార్వర్డ్, ఫిఫ్త్ క్వశ్చన్, ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ వర్ యాడెడ్ టు సోడియం కార్బోనేట్. ద పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ ఆర్. గో త్రూ ద ఆప్షన్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే హిస్సింగ్ సౌండ్ వాజ్ ఎవాల్వ్డ్. Sixth question, the oil used in froth flotation process. Go through the option and find the answer. Correct option ఏంటి అంటే బి పైన్ ఆయిల్. సెవెంత్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ విధమైన మ్యాచ్ ద ఫాలోయింగ్ కంపల్సరీగా ప్రతి ఫిజిక్స్ ఎగ్జామ్లో అడుగుతున్నారు స్టూడెంట్స్. సో ఈ ఎక్స్పెక్ట్ సచ్ టైప్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది తర్వాత చెప్తాను. ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడు, పొటెన్షియల్ డిఫరెన్స్, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, ఓమ్, వోల్ట్ మీటర్, ఓమ్ మీటర్ అండ్ యాంపియర్. సో ఏబిసిడిలో ఏది కరెక్ట్ ఆప్షన్ చూసుకోండి. ట్రై టు గెస్ ద ఆన్సర్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ త్రూ అమ్మీటర్ అంటే 1D. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంతకుముందే చెప్పాను, వోల్ట్ మీటర్. రెసిస్టెన్స్ అంటే ఓమ్స్, ఓమ్స్లో మీకు తెలుసు కదా. రెసిస్టివిటీ అంటే ఓమ్ మీటర్ అంటే 1D, 2B, 3A అండ్ 4C. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ. మూవింగ్ ఫార్వర్డ్, ఇన్ NaCl crystal the coordination number of Na plus is. Go through the answer students. 4 options ఇచ్చారు, గెస్ చేయండి. Answer is option C, 6. Identify the correct statement. Shape of NH3 molecule is pyramidal. Bond angle is 120 degrees. So A option correct. Try to guess the answer students. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దీనికి నన్. ఎందుకంటే షేప్ ఆఫ్ NH3 ఈజ్ ట్రైగోనల్ పిరమిడల్. సో ఇక్కడ ఓన్లీ పిరమిడల్ ఇచ్చారు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ట్రైగోనల్ పిరమిడల్. అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 106.7 డిగ్రీస్. సో 106 డిగ్రీ 7 మినిట్స్ ఉంది, కానీ ఇక్కడ 120 ఉంది కాబట్టి రెండు రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిఫైనింగ్ మెథడ్ ఆఫ్ మెటల్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, జస్ట్ గెస్ ద ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. ఎందుకంటే పోలింగ్, లిక్వియేషన్ అండ్ డిస్టిలేషన్ ఆర్ రిఫైనింగ్ మెథడ్స్ ఆఫ్ మెటల్, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాగ్నెటిక్ సపరేషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. క్వశ్చన్ పేపర్ పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, 1 gram molar volume at STP is 22.4 liters. Which one is used to get always diminished and virtual image? It will be a convex mirror. The maximum number of electrons that can be accommodated in all the orbits for which L is equal to 3 is 14. More electropositive elements from the following is D, K, potassium. 6 ohm of 3 resistors each is connected in parallel. The resultant resistor is 2 ohms because 1 by 6 plus 1 by 6 plus 1 by 6 gives you the 3 by 6 answer, which is nothing but 1 by 2. It is in parallel, so 1 by 2 will be taken as 2 by 1, which is 2. Froth flotation is the method mostly used for the purification of sulfide ore. The chemical used in fire extinguisher is sodium bicarbonate, NaHCO3. The mirror used in vehicles is convex mirror. High reacting elements among the following is sodium is the high reacting element, but if potassium option is there, you have to write potassium. Potassium is the most reacting element. CH2Cl2 plus Cl2 gives you CHCl3 plus HCl. It is a
substitution reaction. Physical science part B of Hyderabad district question paper. Which one is not olfactory indicator? Turmeric. Match the following: distillation, pooling, liquefaction, electrolytic refining. Correct option is B. 1D, 2C, 3A, and 4th B. Third question: an object is placed before concave lens. The nature of image and location is, so it will be erect, virtual, diminished, and also between the focal point and optic center. In eyeball, the front portion is more sharply curved and is covered by transparent protective membrane called cornea. Sodium vapor lamps are used for street lights. An ammeter is connected in electric circuit, series connection only. Shape of this one is trigonal pyramidal. The name of given compound CH3, CH2, CH2, COOH is butanoic acid. The focal length of a lens is 50 centimeters. Then doctor advised to use 2D lens. Solution of about 10% of ethanol in gasoline is a good motor fuel. We'll see another paper, physical science of this year. Which force keeps cation and anion together to form a new electrically neutral entity is called an ionic bond, electrostatic attraction. Magnetic flux or area is called magnetic flux density. A substance is added to the ore to remove the ganguages flux. Match the following: CnH2n plus 1 is alkanes, CnH2n minus 2 is alkynes, CnH2n plus 1 is alkyls, and CnH2n is alkenes. The odor we smell on doing esterification experiment in the laboratory is feet. Seventh question. A wire is connected to a battery of 9 volts in electric circuit and a magnetic compass needle placed below the wire without touching each other. The wire develops electromagnetic force. Lewis dot structure of element R1 AR is, this is the one. We use an electric and applicant to prevent the damages of overloading in household is electric fuse. Bisphenol is used in preventing corrosion. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి మోడల్ పేపర్ 2023 జనరల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ పార్ట్ బి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్ బిలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్ ఈజ్, సో m ఈజ్ ఈక్వల్ టు v బై u is the formula used for magnification of the lens. Match the following: exothermic reaction, endothermic reaction, photochemical reaction, electrolysis reaction. So correct option ఏంటి అంటే D. So first is C plus O2 gives you carbon dioxide. Endothermic reaction అంటే D, CaCO3, calcium carbonate gives CaO plus CO2. And 3B, photochemical reaction is nothing but 2AgBr gives 2Ag plus Br2, and electrolysis reaction is water is split into hydrogen and oxygen. Moving on to the third question, metal used in ornaments is, so Au, so metal A metal use చేస్తాము aurum. Fourth question, Pc3H8 plus QO2 gives to RCO2 plus SH2O is a balanced chemical equation. Then the value of P, Q, R and SR. So 2, 5, 3, 8. So option A is the correct answer for fourth question. Moving on to the fifth one, a solution changes red litmus paper into blue. Then pH value of the solution is what? So it will be 12. See, it is a base. If the pH value is more than 7, it will be obviously a base. Only base can convert red litmus paper into blue. Sixth question, in the experiment of finding refractive index of a prism, if the incident angle is equal to emerging angle, then, so option A is I1 is greater than I2, option B is I1 is less than I2, option C is I1 is equal to R1, and option D is I1 is equal to I2. So correct option for sixth question is D. So seventh,
A ray diagram position of the image will be formed for the situation is given in the region. So beyond C, so this image will be formed in between F and C. In an activity removing water of a crystallization, if water is removed after heating copper sulfate crystals, then the color is, so color will be white. One of the following one is used to get relief from indigestion. So MgOH twice, magnesium hydroxide is used to give relief for indigestion. Last question, we'll discuss part B. First question, what is the valency of chlorine element? 1. Which of the following is used as a rear view mirror in vehicles? Convex mirror. The metal is used in ornament, gold, Rm, Au. The method of purification of molten metal stirred with logs of green wood is, we call it as poling. Electronic configuration of Cu. Electronic configuration of Cu is organ 4s1 3d10. Magnification for the image is formed by the concave lens is plus 0.75. Seventh question. When a honeybee stings and inject ethanoic acid, what is used to get relief from the pain? Soda. What is balanced chemical equation given below? CaCO3 gives you CaO plus CO2. What is the image position of the object in the given ray diagram? It will be beyond C. If the object is placed between C and F, the image will be formed beyond C.